హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఉమెన్స్ వేవ్. ఈరోజు థర్స్డే కదా, మేము మా దగ్గరలో ఉన్న రైల్వే న్యూ కాలనీలో సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నామండి. ఆ రూట్లోనే వెళ్తున్నాం. చూడండి చుట్టూ ఎంత చెట్లు ఎంత బాగున్నాయో. ఈ టెంపుల్కి వెళ్ళడానికి 3000 ఉంటాయండి. చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ మేము అందరం హాయ్ చెప్తున్నాము. ఇలా వెళ్తేను హైవే ఆనుకొని ఉంటుందండి. ఈ హైవే ఆనుకొని టెంపుల్ ఉంటుంది. ఇదే రూట్లోని ఆటోలు, బస్సులు, వెహికల్స్ చాలా వెళ్తాయండి. కానీ టెంపుల్లో వెళ్ళేసరికి సౌండ్లు ఏవి వినిపించవండి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. శ్రీ సాయిబాబా మందిరం చూడండి. ఇలా లోపలికి వెళ్తే స్టెప్స్ ఉంటాయండి లెఫ్ట్లోని. ఆ లెఫ్ట్ ఆనుకొని చూడండి సాయిబాబా స్టాట్యూ ఎంత బాగుందో. ఫస్ట్ ఫ్లోర్ అండి అది. డౌను ఇలా పక్కకి వెళ్తేను సాయిబాబా దుని అండి ఇది. ఈ దునిలోని చూడండి, అందరూ దునిలోని ఈ దుని చుట్టూ చూడండి, ఈ దుని చుట్టూ 5 సార్లు తిరిగితే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ ఇదండి. చూడండి, అందరూ వేస్తున్నారు. సాంబ్రాణి వేసి ఈ దుని చుట్టూ 5 సార్లు తిరిగితే మంచిదండి. చూడండి, అనిత వేస్తుంది. ఈ టెంపుల్కి చాలామంది వస్తారండి భక్తులు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి, మా ఫ్రెండ్స్ అందరం మేము సాయిబాబా ఫోటో తీసుకుంటున్నాము. ఇలా ముందుకు వెళ్తేను లెఫ్ట్ సైడ్ సాయిబాబా స్టాట్యూ ఉంటుందండి. చూడండి, ఇదంతా ఎంత బాగుందో. చుట్టుప్రక్కల అంతా చెట్లే ఉంటాయండి. రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి సాయిబాబా టెంపుల్. లెఫ్ట్లో స్టాట్యూ ఉంటుందండి సాయిబాబాది. చూడండి, అందరు లోపలికి వెళ్తున్నాం మేము. రైట్లో వచ్చేసి దత్తాత్రేయ స్వామి స్టాట్యూ ఉంటుందండి. చూడండి, మన చేతితో మనమే పాలాభిషేకం చేసుకోవచ్చండి. చూడండి, భక్తులందరూ ఇలా చేస్తున్నారు పాలాభిషేకం. చూడండి, అమ్మవారు వచ్చారండి. ఓ శ్రీ మాత్రే నమః. సాయిబాబా చూడండి, మా స్పెషల్ ఏంటి తెలుసా అండి? నల్లరాయి ఇదండి మాది. వినాయకుడు చూడండి, వినాయకుడు ఓం గం గణపతియే నమః. విఘ్నాలు తీర్చే విఘ్నరాజా. నల్ల పాలరాయి అండి మావి, మా సాయిబాబా అండి. చూడండి, మేమందరం దండం పెట్టుకుంటున్నాము. పంతులు గారు హారతి ఇస్తున్నారండి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరూ ఆ లోపలికి అలా వెళ్ళొచ్చండి. సాయిబాబా వారిది పాదాలు పట్టుకొని మనకి ఇది ఉంటే అది మనం చేసుకోవచ్చండి. చూడండి, భక్తులందరూ ఎలా భక్తి పరవశంతో తండ్రిని వేడుకుంటున్నారో. చూడండి, మా సాయిబాబాని. సాయినాథ్ మహారాజ్కి జై. చూడండి, పాదుకులు మా సాయిబాబావి ఎంత అందంగా డెకరేషన్ చేశారు కదా.
ఆ టెంపుల్ దర్శనం చేసుకొని కూర్చున్నామండి మీ అందరమేని. ఇక్కడ ఎవరైతే 100 నిమిషాలు తిరుగుతారో అక్కడ ఆ స్లిప్ ఇస్తారండి. అది పట్టుకొని వెళ్తే మనం అంటే లెక్క మర్చిపోకుండా వచ్చు కదా, ఆ పంతులు గారు తీర్థం ఇస్తున్నారండి. చూడండి భక్తులందరూ ఎంత భక్తితో పాలాభిషేకం చేస్తున్నారు. చూడండి మీ అందరూ ఆ టెంపుల్లోనే సెల్ఫీ తీసుకున్నామండి. అలా పక్కకే వస్తేను శివాలయం అండి. లింగం చూడండి, లింగం మీద నీలాభిషేకం చేస్తున్నామండి. 1 బై 1 అందరమీ మన చేతులతో మనం నీలాభిషేకం చేయడం ఎంత ఇదండి చెప్పండి. బోలా శంకరుడు కదా. మీ అందరూ వేసామండి స్వయంగాన. చూడండి అందరం. ఇది చాలా పెద్ద ప్లేస్ అండి సాయినాథుడు ఉండేది. చూడండి చుట్టుపక్కల ఎంత ప్లేస్ ఉందో. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. చూడండి శివలింగాన్ని. పాలరాయి శివలింగాన్ని చూడండి. ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారండి. ఈ ప్లేస్లోనే వంటకాలు చేస్తారండి. చూడండి ఎంత ప్లేస్ ఎంత నీట్గా ఉందో. ఇది లక్షవారం కదా, ప్రసాదం ఇస్తారు కదా, అది ఇక్కడే తయారు చేస్తారండి. మేము టెంపుల్ దర్శనం చేసుకొని ఇలా వస్తే ఫోటోలు వీడియోలు తీసుకొని ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారండి. ఈరోజు 2 ప్రసాదాలండి, ఉప్మా ఒకటి, పులిహోర ఒకటి, 2 మాకు అందాయండి. చూడండి గౌరీ ఎలా దండం పెట్టుకొని తింటుందో ప్రసాదం. నాకు ఇంకా దొరకలేదు. అలా కిందకు వస్తేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నమాట. నిత్య అన్నదానం కదండి. ఇక్కడ ఎవరైతే వెజిటేబుల్స్ ఇవ్వాలనుకుంటున్నారో కాయగూరలు ఎవరు వచ్చి ఇక్కడ పెట్టేస్తారండి. అవి వంటకు ఉపయోగించుకుంటారు. చూడండి ఉయ్యాల్లో ఉన్నారు మన సాయిబాబా. ఊపుతుందా చూసారా ఉయ్యాల. జై సాయి సాయిరామ్. చూడండి పల్లకి ఉన్నది కదా, పల్లకిలో కూడా సాయిబాబా ఉంటారండి. లక్షవారం సాయంత్రం పల్లకిలోని సాయిబాబాని ఊరేగింపు చేస్తారండి. మార్నింగ్ కన్నా సాయంత్రం ఇంకా బాగుంటుంది, మీకు తెలుసు కదా. సాయంత్రం హారతి చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా మేము సాయంత్రం హారతి పెడతామండి. మీరు మా ఛానల్ని చూడడమే కాదు, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలండి. షేర్ మాత్రం మర్చిపోవద్దు. చూడండి 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 బాబాకి చావడి ఉత్సవం చేస్తారండి. ఇందులోనూ చాలా బాగుంది కదండి. ఇది ఈవినింగ్ అయితే ఇందులో చేస్తారు. చూడండి స్వామివారిని పవలింపు సేవ ఎంత ఫాస్ట్గా. అసలు మా ఫ్రెండ్స్ అయితే స్వామివారికి చక్కగా పవలింపు సేవలో ఉన్నారు. చూడండి స్వామివారు చూస్తుంటే అసలు నిజంగా చూస్తుంటే అలా చూడాలని అనిపిస్తుంది కదండి. ఇది చూడండి అసలు వ్యాక్ స్టాట్యూ అండి, కానీ రియల్గా స్వామి ఉన్నారా అన్నట్టు అనిపిస్తుందండి మనకు. మీరు కూడా ఒకసారి చూడండి.